జై గురుదత్త శ్రీ గురుదత్త. సహిత స్వభావ సాహిత్యం, హితేన సహితం సాహిత్యం. సర్వసాధారణంగా ఈ రెండు మాటలు కూడా మనం వింటూ ఉంటాం పెద్దల నుంచి. అంటే ఏంటి అసలు ఈ రెండు మాటలు ఏంటి? సహిత స్వభావ సాహిత్యం, హితేన సహితం సాహిత్యం. ఏమిటి అంటే హితంతో కూడుకున్నది సాహిత్యం, హితాన్ని కూర్చేది సాహిత్యం. సాహిత్యం అనేది హితాన్ని కూరుస్తుంది, అదేవిధంగా హితంతో కూడుకున్నది కూడా సాహిత్యమే. అంటే సకల విద్యలకి తల్లి అయినటువంటి సరస్వతీదేవికి సంబంధించింది ఈ సారస్వతం. వాంగ్మయము అని ఒక మాట మనం వింటూ ఉంటాం. వాంగ్మయము అంటే వాక్ ప్లస్ మయము, అంటే వాక్కుతో కూడుకున్నది అని అర్థం. ఇది కూడా సాహిత్యంతో కూడుకుని ఉన్నదే ఈ వాంగ్మయం కూడా. పురాణాలన్నీ వాంగ్మయాలు అన్నారు. పురాణము, కవిత్వము, కథ, నవల, నాటకము, లేఖా సాహిత్యము, జానపద సాహిత్యం, ఇలా అంతా సాహిత్యమేనండి. ఈ ప్రపంచమే సాహిత్యం ఒక రకంగా చెప్పాలంటే. హితాన్ని చేకూర్చేది, మేలుతో కూడి ఉన్నది సాహిత్యం అన్నప్పుడు మరి ఏది హితం అనేది ముందు ప్రశ్న వస్తుంది, ఎవరికి హితం అనేది తర్వాత ప్రశ్న వస్తుంది. వీటికి సమాధానం కాలాన్ని బట్టి, దేశాన్ని బట్టి, సంస్కృతిని బట్టి, సమాజం చెందే పరిణామాలను బట్టి మారుతూ ఉంటుందండి. అన్నిటికీ ఒకటే ఆన్సర్ అయితే దీనికి ఉండదు. ఏది హితం, ఎవరికి హితం అనే ఈ ప్రశ్నలకు సమాధానము కాలాన్ని బట్టి, దేశాన్ని బట్టి, సంస్కృతిని బట్టి, సమాజాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అయితే విశ్వశ్రేయం కావ్యం అన్నారు పెద్దలు. అంటే సమాజానికి మేలు చేకూర్చేది మాత్రమే ఉత్తమ సాహిత్యం అండి. ఇందులో అసలు తిరిగి చూసుకోకల్లా. సమాజానికి ఏదైతే మేలు చేకూరుస్తుందో అదే ఉత్తమ సాహిత్యం. అలాగే ఉత్తమ సాహిత్యం ఒకటే ఉంటుందా అంటే కాదు. మధ్యమ సాహిత్యం ఉంటుంది, అధమ సాహిత్యం కూడా ఉంటుంది. మరి మధ్యమ సాహిత్యం వచ్చేప్పటికీ సమాజానికి మేలు చేయకపోయినా కీడు మాత్రం చేయదు. మధ్యమ సాహిత్యం అనేది సమాజానికి మేలు చేయకపోవచ్చు, కానీ కీడు మాత్రం చేయదు. కానీ అధమ సాహిత్యం వలన ఏమవుతుందంటే సమాజానికి హితము చేకూర్చదు, ఖచ్చితంగా కీడు చేస్తుంది. కాబట్టి సాహిత్యంలో 3 రకాలు ఉన్నాయి: ఉత్తమ, మధ్యమ, అధమ. అయితే ఉత్తమ సాహిత్యాన్ని తన జీవితాంతం సాగిస్తూ ఉత్తమ సాహిత్యాన్ని ముందుకు తీసుకెళ్తూ అందరినీ చైతన్యపరుస్తూ శోక నిర్మూలనార్థం అఖండ జ్యోతిని వెలిగిస్తున్న, లోక కళ్యాణార్థం కఠోర కర్తు దీక్ష వహిస్తున్నా చేస్తున్నా సర్పయాగం చేస్తున్నా సర్పయాగం. సర్పయాగం చేసిన వాడు జనమేజయుడైతే ఈనాటి సర్పయాగంలో జనమే జయిస్తారన్న ఆశాభావాన్ని ప్రకటించి అభ్యుదయ రచయితగా తన సమకాలీన సమాజంలో సంఘటనలకు స్పందించి ఆ కాలంలో జరిగిన పోరాటాల పట్ల అమితాశక్తిని ప్రదర్శించి తప్పులను, తప్పిదాలను ఎలుగెత్తి చాటి ఎండగట్టి అటువంటి వాళ్ళని సమాజంలో ఒక ఉన్నతుడిగా, ప్రతిభామూర్తిగా, ప్రజ్ఞాశీలిగా, అభ్యుదయ సాహిత్యోద్యమ వికాసానికి, ప్రజా సంస్కృతోద్యమ విస్తృతికి దోహదపడే కొన్ని రచనలు చేసి తెలుగు సమాజాన్ని తన సాహిత్యం ద్వారా ప్రభావితం చేసిన మహోన్నతులుగా చరిత్రలో నిలిచిపోయిన మహోన్నతుడు నాగమాంబ నడుమ ఖడ్గము, బ్రహ్మనాయుని సింహనాదము, బాలచంద్రుని పచ్చి రక్తము, కనమదాసు కత్తిపదును, మెరిసిన గుంటూరు జిల్లా పలనాటి సీమవాసి, నేటి మన ప్రాతస్మరణీయులు రెంటాల గోపాలకృష్ణ గారు. నేడు గోపాలకృష్ణ గారి జయంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ వారి జీవిత విశేషాలను తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆధునిక ఆంధ్ర సాహిత్య వ్యవసాయ క్షేత్రంలో అనవరత కృషీవలుడుగా అక్షర షష్ఠి పూర్తి జరుపుకున్న అరుదైన రచయిత శ్రీ రెంటాల గోపాలకృష్ణ గారు. 16 ఏళ్ల ప్రాయం నుంచి 75 ఏళ్ల వయసు, అంటే ఆఖరి శ్వాస విడిచే వరకు కూడా 60 సంవత్సరాలు సుదీర్ఘకాలం పాటు ఆయన సాహితీ సేద్యం సాగించి
బంగారు పంటలు పండించిన మహోన్నతుడు ఆయన. కవిత్వం, కథానిక, నాటకం, గీతరచన, అనువాదం, అనుసరణ, విమర్శ, అనుసృజన ఇలా ఎన్నో ఎన్నో ప్రక్రియలను సృజించినటువంటి రెంటాల గోపాలకృష్ణ గారి రచనలు అసంఖ్యాకం. అందుకనే తెలుగునాట రెంటాల గోపాలకృష్ణ గారి పేరు అందరికీ సుపరిచితమే. కవిగా, నాటకకర్తగా, రచయితగా, విమర్శకుడుగా, జర్నలిస్టుగా, వక్తగా ఆయన బాగా సుప్రసిద్ధులండి. గుంటూరు జిల్లా పల్నాడు తాలూకా రెంటాల గ్రామంలో పండిత ప్రతిభ కలిగిన అంటే పాండిత్య ప్రతిభకి కలిగినటువంటి కుటుంబంలో ఆయన జన్మించారు. చిన్నప్పటి నుంచి శ్రీ రెంటాల వారు సాహిత్య సృజనాభిలాష ఎక్కువండి. వివిధ గ్రంథాలు, పురాణాలను అధ్యయనం చేసేవారు. సమకాలీన సాహిత్య, సామాజిక, రాజకీయ ధోరణులకు ఆయన స్పందించేవారు. స్కూల్ ఫైనల్లో ఉండగానే 1936 16 ఏళ్ల వయస్సు ప్రాయంలోనే రాజ్యశ్రీ అనే చారిత్రక నవలను రాసి మిత్రుల సహాయంతో 1939లో ప్రచురించి సంచలనం రేపించారు. ఈ నవలకు ప్రముఖ పండితులు, చరిత్ర శాస్త్ర అధ్యాపకులు శ్రీ మారేమండ రామారావు గారు ముందు మాట కూడా రాశారు. పాఠశాల ప్రాంగణంలో ఉండగా రెంటాల వారు ఛందస్సును క్షుణ్ణంగా నేర్చుకుని వివిధ వృత్తాలు, గీతాల్లో పద్యరచన చేశారు. 1937 వరకు కూడా నరసరావుపేటలోని మున్సిపల్ హై స్కూల్లో చదువుకున్నారు. ఆనాడే అప్పుడే వారికి ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారు, అనిశెట్టి సుబ్బారావు గారు, బెల్లంకొండ రామదాసు గారు, కుందుర్తి ఆంజనేయులు గారు, గంగినేని వెంకటేశ్వరరావు గారు వంటి సాహితీ మిత్రుల సహచర్యం బాగా లభించిందనే చెప్పుకోవాలి. ప్రముఖ కవి, ప్రధానోపాధ్యాయుడు శ్రీ నాయని సుబ్బారావు గారి శిష్యరకం ఈయనకి బాగా అబ్బిందనే చెప్పుకోవాలి. తర్వాత గుంటూరు కళాశాలలో BA చదువుకున్నారనుకోండి. కళాశాలలో చదువుతున్నప్పుడే ఈ సాహితీ మిత్రులంతా కలిసి నరసరావుపేటలో నవ్య కళా పరిషత్ అనే కవిత్వ సాహితీ చర్చా వేదికను ప్రారంభించారు. ఆ రోజుల్లోనే సాహితీ చర్చలు జరుపుతూ నవ్య కవితా ధోరణికి నాంది పలికారు. 1943లో శ్రీ రెంటాల గోపాలకృష్ణ గారు విజయవాడ వచ్చి స్థిరపడ్డారు. మార్క్సిజం అధ్యయనము, శ్రీశ్రీతో సన్నిహితత్వము, అభ్యుదయ సాహిత్యం వీటితో ఆయన రచనలు నూతన దృష్టి మొదలైందనే చెప్పుకోవాలి. అయితే తొలితరం అభ్యుదయ కవితా వైతాళికుల్లో ఒకరిగా ప్రజల్లో ముద్ర వేయబడ్డారు శ్రీ రెంటాల గోపాలకృష్ణ గారు. ఆయన రాసిన కవితల్ని శ్రీశ్రీ గారు, బైరాగి వంటి ప్రముఖ కవులు ప్రశంసించి ఇంగ్లీషు, హిందీ భాషల్లో స్వయంగా అనువదించారండి. 1943లో ఆంధ్ర అభ్యుదయ రచనలను ప్రథమ మహాసభ జరిగాక వెలువడిన తొలి అభ్యుదయ కావ్యం నయాగరా. అభ్యుదయ కవితా ఉద్యమానికి మేనిఫెస్టోగా చెప్పదగిన నయాగరా కవితా సంపుటి ప్రచురణలోకి శ్రీ రెంటాల సహాయకుడిగా పాలుపంచుకుని ఏల్చూరి వారు, కుందుర్తి, బెల్లంకొండలకు చేదోడు వాదోడుగా ఉన్నారైన. నయాగరా కవి మిత్ర బృందంలో ముఖ్యుడిగా నిలిచారైన. రెంటాల గారు తన మిత్రులతో కలిసి తొలినాళ్లలోనే అభ్యుదయ రచయితల సంఘంలో చేరి ఎగ్జిక్యూటివ్ మెంబర్గా కూడా కొనసాగారు. సంఘర్షణ, సర్పయాగం తదితర స్వీయ కవితా సంపుటాలను వెలువరించారు. అభ్యుదయ కవిత్వానికి, శ్రామిక జన ప్రబోధ సాహిత్యానికి, ఆనాటి నిజాం వ్యతిరేక తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రతీకగా కవితా సృజన సాగించారు. పగలేయి నిజాం కోట, ఎగరేయి ఎర్రబావుట అన్న అమ్మా ఉమా రుమా హిరోషిమా అని విలపించకు పలవించకు అంటూ రెండో ప్రపంచ యుద్ధ బీభత్సాన్ని వర్ణించిన రెంటాల వారు తనదైన గొంతుకును వినిపించారు. శ్రీశ్రీ సైతం ఆయన కవిత్వానికి ముగ్ధుడై అభినందించి భారత పర్యటనకు వచ్చిన జపనీస్ శాంతి సంఘానికి అప్పటికప్పుడు రెంటాల కవిత హిరోషిమాకు ఆంగ్ల అనువాదం చేసి వినిపించారు. జపనీయులు సైతం శ్రీ రెంటాల గోపాలకృష్ణ గారిను అభినందనలతో ముంచెత్తారు. భావ కవిత్వ, నవ్య కవిత్వాలకు ముద్దు కృష్ణ వైతాళికులు లాగా
అభ్యుదయ ప్రగతిశీలవాద కవిత్వానికి కల్పనా కవితా సంపుట జయపతాకంగా నిలిచింది. కల్పనకు సంపాదకత్వ బాధ్యతలు నిర్వహించి ఆ సంపుటి వెలుగు చూడటంలో అత్యంత కీలక పాత్ర వహించారు రెంటాల గోపాలకృష్ణ గారు. ప్రముఖ అభ్యుదయ కవులు అందరూ కూడా కవితల సంకలనంపై కల్పనను ఆనాటి ప్రభుత్వం నిషేధించింది. ఆ సంకలనం ఏవైతే ఉన్నాయో ఆ సంకలనాలన్నింటినీ కూడా ఆనాటి ప్రభుత్వం నిషేధించింది. అయితే ఉదర పోషణార్థం ఉద్యోగం చేయడం తప్ప సరే ఇంక ఏది కూడా సాహిత్యాభిలాష ఆయనలో ఎక్కువగా ఉండి రైల్వే తదితర ప్రభుత్వ ఉద్యోగాలను కూడా రెంటాల వారు కాదనుకుని వదిలేశారు. నిజంగా ఈయన పుట్టడం వాళ్ళ తల్లిదండ్రులకి అష్టమ గర్భంలో పుట్టారండి. అష్టమ గర్భంలో పుట్టారు ఈయన. అయితే ఈయన పుట్టింది కూడా కృష్ణాష్టమి రోజునే పుట్టారు. 1942 ప్రాంతంలో కొంతకాలం చల్లా జగన్నాథరావు గారి దేశాభిమాని పత్రికలో గుంటూరులో పనిచేశారు. తర్వాత చెదలవాడ పిచ్చయ్య గారి సంపాదకత్వంలో నవభారతి మాసపత్రికలో మరికొంతకాలం కర్తవ్య నిర్వహణ చేశారనుకోండి. అనంతరం 1960 ప్రాంతంలో అవసరాలు సూర్యారావు గారు, బెల్లంకొండ రామదాసు గారు వంటి మిత్ర రచయితలతో కలిసి నీలంరాజు వెంకటశేషయ్య గారి సంపాదకత్వంలో వెలువడుతున్న ఆంధ్రప్రభ దినపత్రికలో ఉపసంపాదకత్వ బాధ్యతలు చేపట్టారండి. ఇంకా ఆనాటి నుండి దాదాపు 3 దశాబ్దాల పాటు వెనుదిరుగు చూసుకోలేదండి. అదే సంస్థలో వివిధ స్థాయిల్లో ఉద్యోగ నిర్వహణ చేశారు. ఆంధ్రప్రభ దినపత్రిక సంపాదక మండలి సభ్యుడిగా గురుతర బాధ్యతలు నిర్వహించారు. ప్రభ వస్తోంది అంటే రెంటాల వారి ఆర్టికల్స్ ఉన్నాయా లేవా అని జనం పరితపించేవారు. పాత్రికేయ వృత్తిలోనే ఉంటూ ఆయన పంచకళ్యాణి, దొంగల రాణి, కథానాయకురాలు లాంటి చలనచిత్రాలకు కథా మాటలు పాటలు సమకూర్చారు. అయితే ఆంధ్రప్రభలో సినీ విశేషాల అనుబంధము చిత్రప్రభకు నిరంతరాయంగా సంపాదకత్వ బాధ్యతలు నిర్వహించేవారు. ఇంకా ఆంధ్రప్రభ వస్తుంది అంటే చిత్రప్రభ ఉందా లేదా జనం చూసుకునేవారు. అది రాసింది రెంటాల వారే రాయాలి. అంత అద్భుతంగా ఆయన పండించేవారు. కొత్త సినిమాలపై వారం వారం ఆయన రాసే సమీక్షలు పాఠకులకు ఆసక్తికరంగా ఉండేది. సుప్రసిద్ధ సినీ విమర్శకుడుగా ఆయన పేరు తెచ్చుకున్నారు. అప్పట్లో బెజవాడలో జరిగే సినిమా సమావేశాలు కార్యక్రమాల్లో గురుపీఠం ఎవరిదయ్యా అంటే రెంటాల గోపాలకృష్ణ గారిది. అంటే విమర్శ అంత అద్భుతంగా చేసేవారు. ఆయన జ్యోతిష్యము, ఆయుర్వేదము, హోమియో కళారంగాల్లో రెంటాల గోపాలకృష్ణ గారికి అభిరుచితో పాటు అభినవేశం కూడా ఉందండి. అభిరుచే కాదు, అభినవేశం కూడా ఉంది. ఏదైనా సరే చెప్పగలిగేవాడు. పాత్రికేయుడిగా ఆయన సాంస్కృతిక జ్యోతిష కళారంగాలపై ఎన్నో వ్యాసాలు, సమీక్షలు రాశాడు. ఆయన రాసిన సంపాదకీయాలు కోకొల్లలండి. యాంత్రికంగా గడియారం వంక చూసుకుంటూ మొక్కుబడిగా పనిచేసే చాలామందికి విభిన్నమైన వాతావరణంలో కనిపించేవాడు రెంటాల గోపాలకృష్ణ గారు. నిబద్ధతతో నిర్దేశిత పని గంటల సమయానికి అతీతంగా నిరంతరం శ్రమిస్తూ తనదైన శైలిలో దగ్గరుండి దినపత్రిక వర్క్ను పూర్తి చేయించి ఆయన చాలా చక్కగా వెళ్ళేవాడు. ఆయన నైజం కూడా అదేనండి. పత్రిక తీసుకున్నప్పుడు చక్కగా వర్క్ చేయించేవాడు దగ్గరుండి. ఈ విషయం ఆనాటి పాత్రికేయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలుసండి. ఈ విషయం అంత చక్కగా ఉండేది ఆయన చేతిలో ఉన్నప్పుడు. పాత్రికేయ వృత్తిని చేపట్టినా రెంటాల గోపాలకృష్ణ గారు తన సాహితీ సేద్యాన్ని ఏనాడూ ఆపలేదు. అభ్యుదయ, మాతృభూమి, సోవియట్ భూమి, ఆనందవాణి, విజయవాణి, విజయప్రభ, నగార వంటి ఆనాటి ప్రముఖ పత్రికల్లోనూ, ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక, ఆంధ్రజ్యోతి దిన వారపత్రికల్లోనూ, స్వాతి వార మాసపత్రికల్లోనూ, బాలజ్యోతి పిల్లల మాసపత్రికల్లోనూ రెంటాల వారి రచనలు, ధారావాహికలు అనేకంగా ప్రచురితమయ్యాయి. నిజంగా చెప్పాలంటే చాలామంది కూడా రెంటాల గోపాలకృష్ణ గారి ఆర్టికల్ ఉంటేనే తీసుకునేటటువంటి పరిస్థితి కూడా వచ్చేసింది. రఘువంశం నుంచి రష్యన్ సాహిత్యం దాకా శ్రీ రెంటాల గోపాలకృష్ణ గారు స్పృశించిన అంశమే లేదండి. రష్యన్ నాటకకర్త గోగోల్ రాసిన ప్రఖ్యాత నాటకం ఇన్స్పెక్టర్ జనరల్ను అనుసరిస్తూ రెంటాల గోపాలకృష్ణ గారు అదే పేరుతో రాసిన నాటకం ఇంకా అంతా పెద్దలే లాంటి ఆయన నాటకాలు రాష్ట్రేతర ప్రాంతాల్లో 100 ప్రదర్శనలను నోచుకున్నాయండి. నాటక రంగంలో చేసిన విశేష కృషితో
రెంటాల గోపాలకృష్ణ గారికి ప్రజానాట్య మండలి, ఆంధ్ర ఆర్ట్స్ థియేటర్లతో పాటు అనేక ఇతర ఔత్సాహిక నాటక సమాజాలతోనూ ఆధునిక సాహిత్యోద్యమాలతోనూ సంబంధ బాంధవ్యాలు ఏర్పడ్డాయి. ఆనాటి నుంచి అనేక గీతాలు, నాటికలు, కథలు, అనువాదాలు రాసి రెంటాల వారు ప్రచురించేవారు. కవిగా, రచయితగా, నటుడిగా, నాటకకర్తగా, అనువాదకుడిగా, విమర్శకుడిగా ఆయన సాహితీ రంగస్థలంపై బహుముఖ పాత్ర పోషిస్తూ జీవితాన్ని వెళ్ళబుచ్చారు. శిక్ష, అంతా పెద్దలే, రజని, కర్ణభారం, మగువా మాంచాల, రాణి రుద్రమదేవి, మాయామబ్బులు, ఇలా ఎన్నో రంగస్థల నాటికలు, నాటకాలు, రేడియో నాటకాలు ఆయన కలం నుంచి వెలువడినవే. రష్యన్, ఆంగ్ల సాహిత్యాలను తేట తెలుగులో అందించడానికి శ్రీ రెంటాల గోపాలకృష్ణ గారు చేసిన కృషి నిజంగా మెచ్చుకోదగిందేనండి. లియో టాల్స్టాయ్ రాసిన బృహన్నవల, ఆ బృహన్నవల ఏదైతే ఉందో వార్ అండ్ పీస్ అనేది అద్భుతమైన నవలండి. ఆ బృహన్నవల ఎంత అద్భుతమైందంటే రష్యన్ సాహిత్యంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. అదే లియో టాల్స్టాయ్ రాసినటువంటి వార్ అండ్ పీస్, ఇది ప్రపంచ ప్రసిద్ధం అండి. అది జార్జ్ చక్రవర్తుల గురించి తెలిపే ఈ నవల రాజ్యంలో దాదాపు 500 ఈ నవల రాజ్యంలో దాదాపు 500 పై చిలుకు పాత్రలు ఉన్నాయని అందులో. ఈ బృహత్తర రచనను శ్రీ రెంటాల గోపాలకృష్ణ గారు తన స్నేహితుడైన రచయిత బెల్లంకొండ రామదాసు గారితో కలిపి సులభ శైలిలో తెలుగువారికి యుద్ధము శాంతి పేరిట అందించారు. ఇక రెంటాల గోపాలకృష్ణ గారు స్వతంత్రంగా విశ్వవిఖ్యాత టాల్స్టాయ్ నవల చాలా సరళమైన తెలుగులోకి అనువదించారు. సరే, మేలెన్నిక కన్నా అనువాదం, ఆ రచన సాహితీవేత్తల ప్రశంసలను ఎప్పుడూ అందుకుంటుందనుకోండి. చాలా చక్కగా ఆయన రాశాడు. అలాగే అలెగ్జాండర్ కుప్రిన్ రాసిన యమాది పిట్ను యమకోపంగా, మాక్సిమ్ గోర్కీ నవల ది మ్యాన్ హూ వాజ్ ఎఫ్రైడ్ను భయస్థుడుగా, నోబెల్ బహుమతి గ్రహీత నట్ హామ్సన్ రచన హంగర్ను ఆకలిగా రెంటాల వారు తెలుగులో చేశారు. తెలుగు సాహిత్య లోకానికి రష్యన్ సాహిత్యామృతాన్ని పంచాడు మహానుభావుడు మన రెంటాల గోపాలకృష్ణ గారు. రవీంద్రనాథ్ ఠాగూర్, లూయి చార్లెస్, అదేవిధంగా రష్యన్ రచయితలు అలెగ్జాండర్ పుష్కిన్ను, చెకోవ్స్కీ, ఫ్రెంచ్ రచయితలు, ఇలా చాలామంది రచయితలు రాసినటువంటి వాటిని రెంటాల గోపాలకృష్ణ గారు తెలుగులో రాశారు, అనువదించారు కూడా సాహిత్యాన్ని. అయితే ఇలాగా ఆయన సాహిత్య సేవను సుసంపన్నం చేశారనే చెప్పుకోవాలి. బాల సాహిత్యానికి రెంటాల వారు చేసినటువంటి కృషి అపారం అండి. బాలల అకాడమీ అవార్డుల నిర్ణేత దృష్టికి రాలేదేమో కానీ ఏ తెలుగు ప్రచురణాలయానికి వెళ్ళినా ఆనాటి బాలజ్యోతి వంటి బాల సాహిత్య పత్రికలకు తిరగేసిన రెంటాల వారి బాల సాహిత్యం చేసిన అవిరళ కృషి స్పష్టంగా కనిపిస్తుంది మనకి. అదేవిధంగా సామెతలు, తెలుగు సామెతలు అని ఆయన ఒక పుస్తకం రాయడం జరిగింది. దాదాపు 3002 తెలుగు సామెతలు ఉన్నాయండి అందులో. చాలా అద్భుతంగా ఆయన రాశాడు. అదేవిధంగా లియో టాల్స్టాయ్ బాల సాహిత్యాన్ని అంతటిని రెంటాల వారు తెలుగులో రాశారు. భారత, రామాయణ, భాగవతాదుల నుంచి బట్టి విక్రమార్క కథల దాకా, అరేబియన్ నైట్స్ దగ్గర నుంచి ఈసఫ్ కథలు, గ్రీకు గాథలు దాకా విస్తారమైన సాహిత్యాన్ని అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంత సులభ శైలిలో పిల్లలకు అందించేవాడు మన గోపాలకృష్ణ గారు. పెద్దలను సైతం కూడా ఆ పుస్తకాలు అలరించేవంటే అది అతిశయోక్తి కాదండి. ఇక వాల్మీకి, వ్యాస ప్రణితాలైన రామాయణం, భారత, భాగవతాలను సంపూర్ణంగా మూలాలను అనుసరిస్తూ తెలుగులో రాసేవారైన. తెలుగు ప్రబంధ సాహిత్యాన్ని, సుప్రసిద్ధ కావ్యాలను సరళమైన వచనంలో ఈ తరం పాఠకులు హాయిగా చదువుకునే, ఆస్వాదించే విధంగా ఆయన రాశారు. అయ్యలరాజు నారాయణామాత్యుని హంసవింశతి, జయదేవుని గీత గోవిందము, లీలా సుఖేంద్రుని శ్రీకృష్ణ కర్ణామృతము, భర్తృహరి విరచిత సుభాషిత త్రిశతి మొదలైన వాటినన్నింటినీ కూడా రెంటాల గోపాలకృష్ణ గారి కళ్ళ నుంచి స్వాతి సాహిత్య మాసపత్రికల్లో ధారావాహికంగా ప్రచురితమయ్యేవండి. అంత అద్భుతమైన కృషి చేశాడు. అయితే 4 పురుషార్థాలైన ధర్మ, అర్థ, కామ, మోక్షాలలో కామానికి సంబంధించినంత వరకు ప్రాచీన మహర్షి వాత్సాయనుడిదే మొదటి మాట.
చివరి మాట కూడా. అలాంటి వాత్సాయనుడు రాసిన ప్రసిద్ధ ప్రాచీన శాస్త్రీయ గ్రంథం వాత్సాయన కామసూత్రాలను యశోధరుని జయమంగళ వ్యాఖ్యానుసారం మూల శ్లోకాలతో సహా పామర్లకు సైతం అర్థమయ్యే విధంగా రెంటాల గోపాలకృష్ణ గారు తెలుగులో రాశారు. ఈ గ్రంథరాజ్యం ఆంధ్రజ్యోతి వారపత్రికల్లో ధారావాహికంగా ప్రచురితమవడమే కాక పుస్తక రూపంలో అతి స్వల్ప కాలంలో దాదాపు 20 ముద్రలను నోచుకుని పండిత పామర్ల ప్రశంసలు అది అందుకుంది. అలాగే కళ్యాణమల్లుని కామశాస్త్ర గ్రంథము, ఇలాగా అనేక రకాలైన గ్రంథాలను సరళంగా తెలుగులో తినిగించారు ఆయన. 60 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు సాహిత్య వ్యవసాయ క్షేత్రంలో నిర్విరామంగా కృషి చేసి బంగారు పంటలు పండించినటువంటి రెంటాల గోపాలకృష్ణ గారి రచనలు అసంఖ్యాకం. సహధర్మచారిణి రెంటాల పర్వతవర్ధిని గారు ఆయన అక్షర యజ్ఞానికి అండగా నిలిచి తన జీవితాన్ని చివరి వరకు ఆయన సేవలోనే వెలిగించారు. ఇందులో మాత్రం ఏమాత్రం సందేహం లేదండి. ఆవిడ కృషి కూడా ఉంది ఇందులో. రెంటాల వారి గ్రంథాలు అశేషమైన తెలుగువారి ఆదరాభిమానాలను సంపాదించాయి. ఆయన రచనలను వివిధ విశ్వవిద్యాలయాలు విద్యార్థులకు పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టాయి. బెంగళూరు విశ్వవిద్యాలయం వారు రెంటాల గోపాలకృష్ణ గారి ప్రసిద్ధ రచన పల్నాటి వీర చరిత్రను కన్నడంలోకి పల్నాడు వీర చరిత్రేగా అనువదించి విద్యార్థులకు పాఠ్యగ్రంథంగా పెట్టడం మరో విశేషం. రెంటాల గోపాలకృష్ణ గారు 1943 నుంచి విజయవాడలోనే ఉంటూ ఆ నగరాన్ని తన సాహితీ క్షేత్రంగా మలుచుకున్నారు. విజయవాడతో ఆయనకి 52 ఏళ్ల అనుభవం ఉందండి. విమర్శకుడుగా, వ్యాసకర్తగా, సునిశిత వార్తా వ్యాఖ్యాతగా, పత్రికా రచన వృత్తిలో బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శించిన రెంటాల గారి జీవితంలో ఆయన కవిత్వం విపరీతంగా చేసేవారండి. ఈ సాహిత్యపరంగా ఆయన విపరీతంగా ఉండేవాడు. ఎంత వెనకపడటం అనేది లేదు. ఆయన కవితా తృష్ణ తీరనిది, నిరంతరం రాసుకుంటూ ఉండేవాడు. శివధనువు నగరంలోని రాత్రి పేరిట స్వీయ కవితా సంపుటాలను వెలువరించాలని ఆయన చిరకాలం తప్పించాడండి మహానుభావుడు. దాదాపు 200 గ్రంథాలను రాసి ఈ పండిత పాత్రికేయుడు అనేక అవార్డులు, సన్మానాలు అందుకున్నాడు. అయితే 1979లో ప్రసిద్ధ ఆంధ్ర నాటక పరిషత్ అవార్డు, 1981లో నెల్లూరు నాటక కళా పరిషత్ అవార్డు శ్రీ రెంటాల వారిని వరించాయని చెప్పుకోవాలి. ఉత్తమ సినీ విమర్శకుడుగా హైదరాబాద్ వంశీ ఆర్ట్స్ థియేటర్ వారిచే 1987లో దాసరి నారాయణరావు గారు స్వర్ణ పథకాన్ని అందుకున్నారు. సరే, 1990-91లో ఘంటసాల అకాడమీ, విజయవాడ వారు ఉత్తమ జర్నలిస్ట్ అవార్డులతో సత్కరించారనుకోండి. ఆయన ఈ లోకాన్ని వదిలి వెళ్ళటానికి సుమారు 2 నెలల ముందు 1995లో క్రాంతి ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు ఆయనకి లభించింది. ప్రబంధ యుగానికి చెందిన ప్రాచీన తెలుగు సాహిత్యంలో అప్పటికీ ఇప్పటికీ విశిష్ట స్థానం అలంకరించి మనోహర కావ్యం ఏంటయ్యా అంటే కళాపూర్ణోదయం. ఇది మిగిలిన ప్రబంధాల వలె పురాణ ప్రధానమైంది కాదు, పూర్తిగా కాల్పనికం. అందుచేత దీనికి వేరే మూలం అంటూ ఏదీ లేదు. ముఖ్యంగా కళాపూర్ణోదయం రచన తీరు చదువులను ఆశ్చర్యచకితులు చేస్తుంది. ఆధునిక కాలంలో కొన్ని నవలల్లోనూ సినిమాల్లోనూ ఫ్లాష్ బ్యాక్గా మనం చెప్పుకునేటటువంటి కాలక్రమ వ్యత్యయం అనే ఈ ప్రక్రియను సూరనార్యుడు 16వ శతాబ్దంలో ప్రవేశపెట్టాడనే చెప్పుకోవాలి. ఈ ఫ్లాష్ బ్యాక్ అనుకునే ఈ ఫ్లాష్ బ్యాక్లు సూరనార్యుడు 16వ శతాబ్దంలో ప్రవేశపెట్టారనే చెప్పుకోవాలి. నా భూతో నా భవిష్యతి అన్న విధంగా సూరనార్యులు వారు రచించి ఈ పద్య గద్య కావ్యంలో మూల కవితా సౌందర్య సౌరభాలకు ఏమాత్రం భంగం కలగకుండా సరళమైన వచన రూపంలో అందించి సుప్రసిద్ధ పత్రికా రచయిత, కవి, అనువాదకులు మన రెంటాల గోపాలకృష్ణ గారు చక్కగా తెలుగులో రాశారు. గోపాలకృష్ణ గారు ఆయన ఎంత కష్టపడేవారంటే ఒక విషయం గురించి ఎంత కష్టపడేవారు, దాని అర్థం గురించి అంతా పరితపించేవాడు ఆయన. గోపాలకృష్ణ గారు ఉదయం నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకోగానే కాస్త కాఫీ తాగుతూ రాసుకోవడానికి కూర్చునేవాడు. ఆయన ప్రత్యేకంగా చేయించుకున్నాడండి ఒక కుర్చీ, టేబులు. ఆ టేబుల్లో ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు బయటకు వచ్చేటటువంటి, అక్కర్లేదనుకుంటే లోపలికి నెట్టేసేటటువంటి ఒక రాత బల్ల కూడా ఉందండి.
అయితే ఆయన ఇంట్లో పురుళ్ళు పుణ్యాలకు ఇంటికి వచ్చే బంధుజనం ఎక్కువగా ఉండేవారు. పిల్లల ఆటలు పాటలు చదువులు కేరింతలు అరుపులు కేకలు కొట్లాట్లు ఆఫీసు ఒత్తుళ్ళు ఇలాంటి మధ్యనే ఆయన ఏమనుకున్నా ఆయన సాహిత్య సేవ ఆయన చేసేసుకుంటూ ఉండేవాడు. ఆయన రోజు గంటల తరబడి రాసుకుంటూనే ఉండేవాడండి. ఆయన చూస్తే ఎలా ఉండేవాడంటే పంచాగ్ని మధ్యంలో సాహితీ తపస్విలాగా కనిపించేవాడు. మిక్కిలినేని రాధాకృష్ణ గారు, అయితే కె వెంకటేశ్వరరావు గారు, సుంకర కనకరావు గారు, మాచినేని వెంకటేశ్వరరావు గారు, కోగంటి గోపాలకృష్ణయ్య గారు, మహీధర్ రామ్మోహన్ రావు గారు, ఇలా ఒకరా ఇద్దరు ఆ మహానుభావులు ఎందరెందరో ప్రసిద్ధ సాంస్కృతిక సాహిత్య పత్రికా రంగ ప్రముఖులందరూ కూడా రెంటాల వారింటికి తరచుగా వస్తూ ఉండేవారు. ఎందువలంటే అంత సాహిత్యంలో పండిపోయినవాడండి ఆయన. ఇంటికి ఎవరు వచ్చినా ముందుగా ఆయన సాదరంగా ఆహ్వానం పలికి గదిలో కూర్చోపెట్టి ముందుగా మంచినీళ్ళు ఇచ్చి ఆ తర్వాత వారి భార్య గారిని కమ్మని కాఫీ తయారు చేయించి తీసుకురమ్మనేవాడు. ప్రత్యేకంగా మద్రాసు నుంచి తెప్పించిన కొయ్యపేటికలో గుమగుమలాడే ఒక్కపొడిచ్చి మర్యాద చేసేవాడండి. అంటే ఎవరొచ్చినా మంచినీళ్ళు కాఫీ ఒక్కపొడి ఇవ్వడం ఆయనకి సహజత్వం అనమాట. ఆయన ఎప్పటి నుంచో వచ్చినటువంటి ఆచారం, అది ఎవరొచ్చినా ఇచ్చేవాడే. అయితే ఇవన్నీ కూడా ఈ పద్ధతులన్నీ కూడా ఆయన పిల్లలకు కూడా నేర్పేశాడు. భార్య గారికి అలవాటైపోయింది, పిల్లలకి అలవాటైపోయింది. తెల్లవారుతూనే తీసిన తూర్పు వాకిటి గుమ్మం మళ్ళీ రాత్రి ఎప్పుడో పడుకునేటప్పుడు తప్ప మధ్యలో మూసే పనే లేదండి వాళ్ళ ఇంటి గుమ్మం. ఎవరో ఒకళ్ళు వస్తూ రావడం అంతే. వచ్చిన పెద్దలతో ముందు గదిలో ఎప్పుడు ఏవో సాహితీ చర్చలు జరుగుతూ ఉండేవి ఆయన ఇంట్లో. అంటే అంత చక్కగా ఆయన సాహిత్యం మీద జీవితాన్ని అంకితం చేశాడు. ఆశయాలు ఆకాంక్షలు బాధలు వేదనలు బాధామయ జగత్తును దర్శించి దరిద్రంలోనే శాంతిని అంధకారంలోనే వెలుగును కవిత్వం ద్వారా సాహితీ వ్యాసంగం ద్వారా రెంటాల గోపాలకృష్ణ గారు అన్వేషించారు. ఒకవైపు సాహిత్యంలో అన్వేషణ, మరొక వైపు జీవన సమరం. ఇలా రెంటాల వారు అవిశ్రాంత పోరాటం సాగిస్తూనే అవినీతి రాజకీయాలపై కూడా అస్త్రసంధానం చేస్తూనే 1995 జూలై 18వ తేదీన, అంటే ఆ రోజు మంగళవారం రోజున తెల్లవారుజామున 3 గంటల 10 నిమిషాలకు విజయవాడలో ఆయన ఈ సాహితీ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. నిరాడంబరుడుగా నిగర్విగా సహృదయ సన్మిత్రుడుగా సాహితీమూర్తి అయినటువంటి శ్రీ రెంటాల గోపాలకృష్ణ గారు నిజంగా భౌతికంగా మన ముందు లేకపోయినా ఆయన ఈ సాహితీ జగత్తుకు ఎంత అందివ్వాలో అంత అందించేసి వెళ్ళిపోయాడు. కానీ నిజంగా ఈ సాహితీ జగాన ఆయన ఇప్పటికీ ఎప్పటికీ సజీవంగా ఉన్నటువంటి చిరంజీవి అనండి. అంతటి చక్కటి సాహిత్యాన్ని అందించి ఈ లోకానికి ఆయన చేయవలసిన కృషినంతటి చేసి చక్కగా వెళ్ళిపోయాడండి ఆయన. అంటే ఎంత ఉన్నతమైన భావాలు ఉండేవంటే సాహిత్యము అంటే అసలు అన్నీ మైమరిచిపోయేవాడండి. సాహిత్యమే జీవితమే సాహిత్యం అనుకునేవాడు ఆయన. అలా ఉండేటటువంటి వ్యక్తులు అరుదుగా ఉంటారండి. తన జీవితాన్నే సాహిత్యానికి అంకితం చేసినటువంటి వారు తక్కువగా ఉంటారు. అటువంటి మహానుభావుడు ఈరోజు సెప్టెంబర్ 5, 1920వ సంవత్సరంలో సరిగ్గా కృష్ణాష్టమి రోజున తల్లికి అష్టమ గర్భాన జన్మించినటువంటి వ్యక్తి. అందుకనే ఆయనకి గోపాలకృష్ణ అని పేరు పెట్టారు. నిజంగా ఆ పేరుకు తగ్గట్టే గోపాలకృష్ణుడేనండి ఆయన. అంత చక్కగా ప్రతిదాన్ని విశ్లేషణ చేసేవాడు. అటువంటి గోపాలకృష్ణ గారు జూలై 18, 1995వ సంవత్సరంలో ఆయన ఈ సాహితీ జగత్తును వెళ్ళిపోయాడండి. దాదాపు 75 సంవత్సరాలు ఆయన జీవితంలో బ్రతికున్నట్లు మనకి తెలుస్తోంది. ఈ 75 సంవత్సరాలు 10 సంవత్సరాలు తీసివేసిన 65 సంవత్సరాలు జీవితాన్ని సాహిత్యానికే అంకితం చేసినటువంటి మహాపురుషుడు, గొప్ప సాహిత్యవేత్త మన రెంటాల గోపాలకృష్ణ గారు. నేడు రెంటాల గోపాలకృష్ణ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఖచ్చితంగా సాహితీవేత్తలందరూ కూడా నివాళులర్పించాలని మనసారా కోరుకుంటూ జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసులు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం. స్వస్తి.